ఆఫ్రికా దేశాలు అత్యంత పేద దేశాలు. ఆ దేశాల్లో ప్రజలకు తిండి కోసం అల్లాడిపోతూ ఉంటారు. ఎన్నో వనరులు ఉన్నప్పటికీ వారి జీవితాలు మారవు. బక్కచిక్కిన బతుకుల గురించి ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల నివేదికల్లో వెల్లడవుతూ ఉంటాయి. అలాంటి దేశాల ప్రజల్ని చూసి అందరూ పాపం అనుకుంటారు. కానీ రెడ్డిస్ గ్లోబల్ యజమానులు వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి మాత్రం వారి శరీరాల్లో ఇంకా రక్తం మిగిలిపోయిందని, పీల్చుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. మద్యం వ్యాపారంతో కల్తీ మద్యం అమ్మి కొన్ని వందల మంది చావుకు కారణమయ్యారని అంతర్జాతీయంగా ఆరోపణలు వస్తున్నాయి. రెడ్డిస్ గ్లోబల్ మద్యం వ్యాపారం విషయంలో ఆఫ్రికా దేశాల్లో ప్రజల చావుకు కారణమవుతున్న విషయం సంచలనంగా మారింది. ఫ్రాన్స్ పత్రికల్లోనూ వైరల్ అయింది. జాంబియా, మొజాంబిక్, కెమరూన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ రెడ్డిస్ గ్లోబల్ మద్యం ఆరోగ్య సమస్యలు, పాలసీ జోక్యాలు, భారతదేశంలోని లిక్కర్ స్కామ్లతో ముడిపడిన ఆరోపణలు ఉన్నట్లుగా పత్రికలు ప్రకటించాయి. మొదట జాంబియాతో ప్రారంభించి ఆఫ్రికా అంతా విస్తరించారు. ఆఫ్రికాలో యువకులను మద్యానికి బానిసగా మార్చేందుకు కుట్రపడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరుపేద దేశాలైన ఆఫ్రికాలో ప్రపంచ సగటు కంటే ఎక్కువగా మద్యం తాగేవారే చాలా ఎక్కువ మంది ఉంటారు. అక్కడ రాజకీయ నేతలకు లంచాలు ఇచ్చి తమ దందాలను సాగించారని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆఫ్రికాలో ఇల్లీగల్ లిక్కర్ మార్కెట్ వాటా 50% వరకు ఉందని అంచనా. 5 సంవత్సరాల పాటు ఏపీలో జరిగిన లిక్కర్ దందా వ్యవహారంలో ఈ రెడ్డిస్ గ్లోబల్ జోక్యం చేసుకోలేదని అనుకోవడం అమాయకత్వం. ఏపీలో అమ్మిన మద్యం ప్రముఖ బ్రాండ్లు కాదు, లోకల్ తయారీనే. ఆ లిక్కర్ తయారు చేయడానికి లోకల్ డిస్టిలరీలను కబ్జా చేశారు. ఈ తయారీ వెనుక రెడ్డిస్ గ్లోబల్ ఉందో లేదో తేలాల్సి ఉంది. ఈ దందా వెనుక ఉన్నదాన్ని, లిక్కర్ సొమ్ములు సంపాదించిన మొత్తాన్ని ఆఫ్రికాకు తరలించి అక్కడి నుంచి ఇండియాకు తరలించిన వైనం కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.